महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। वक्रतुण्ड महाकाय सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते। मंगलं कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनुजाय सार्वभौमाय मंगलं शिवादेवताभ्यो नमः। సరే రామాయణం చెప్పుకుంటున్నాం, కొంచెం స్పీడప్ చేస్తాను ఇక్కడి నుంచి. ఎందుకంటే మన ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చే లోపల డౌట్ రావచ్చు. జనరల్గా కొంతమంది వ్యూవర్స్ చూసేవాళ్ళు శ్లోకం చాలా ఫాస్ట్ చెప్పేస్తుంటారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర ఫాస్ట్ చెప్పేస్తున్నారు. సర్వమంగళ మాంగళ్య మనము వీఆర్ బౌండ్ ఇన్ టైం ఫ్రేమ్. మనకు రోజంతా ఇచ్చి రామాయణం చెప్పుకోమని మొన్న హాఫ్ అన్ అవర్లోనే భగవద్గీత నేర్చుకోవాలా, హాఫ్ అన్ అవర్లోనే హనుమాన్ చాలీసా నేర్చుకోవాలా, హాఫ్ అన్ అవర్లోనే స్తోత్రాలు నేర్చుకోవాలి, ప్లస్ రామాయణం చెప్పుకోవాలి. ఎందుకు? మనం చదువు ఇంపార్టెంట్తో పాటు ఇది ఇంపార్టెంట్. ఆ హాఫ్ అన్ అవర్లో చేసినప్పుడు నేను తొందరగా చేయాల్సి వస్తుంది. రీజన్ అది. అందుకని నా శ్లోకాలు కూడా ఫాస్ట్ చెప్పేస్తున్నట్టు మీకు తెలుసు కదా. జనరల్గా అయితే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అని నేను ఫీల్ అవుతూ చెప్పాలి. ఎక్కడ టైము నాకు కూడా ఏంటంటే పిల్లలు అమ్మో చదువుకోవాలి నెక్స్ట్ అని ఒక మైండ్లో నడుస్తుంటుంది కదా. అందుకని ఆ బైండ్ అయ్యి ఆ బౌండెడ్ ఫ్రేమ్స్ చెప్పడం చాలా టఫ్ జాబ్. మీకు కావాల్సిన అవుట్పుట్ అందియాలి, విత్ ఇన్ ద టైం ఫ్రేమ్లో చెప్పాలి. టఫ్ జాబ్ అవునా కదా. చూడండి ఇక్కడ కూర్చోడానికి ఎంత కష్టం. చూడడానికి బాగుంటుంది, కూర్చుంటే తెలుస్తుంది. సరే సరే ఆఖరి వారం మనం ఏం చెప్పుకున్నాం? జటాయువు రావణ యుద్ధం జరిగింది. జటాయువు చనిపోయారు, రెక్కలు తెగి పడ్డాయి. ఇంకా చనిపోలేదు. రామవారి వరకు వెయిట్ చేస్తారు, ప్రాణంతో పెట్టుకున్నారు. అప్పటి వాళ్ళ శక్తి ఎలాంటిది? మనకి ఇప్పుడు తుమ్మితేనే చచ్చిపోతారు. పక్కన గట్టిగా హాచి అంటే పోయి ఉంటాడు వాడు. ఎందుకు? కొంతమంది అంటుంటారు తుమ్మితే ఊడిపోయి ముక్కులు రాని మీవి అంట. తుమ్మితే ఊడిపోతాయంట ముక్కు అంటే ప్రాణాలు అని అర్థం. హచ్చి అంటే ఏంట్రా తుమ్మాం, కొంచెం అయితే నా గుండె అయిపోయేది అంటారు. చూసారా? కొంతమంది నిజంగా రాక్షస తుమ్ములు ఉంటాడు, హ్యాచ్ అంటారు. అది రాక్షస తుమ్ము. అది ఎలా ఉంటుంది పాపం. అదే నేను మైకి దగ్గర పెట్టుకుని నచ్చా, వాళ్ళు చెవులు పోతాయి. వాళ్ళు ఎవరు విన్నవాళ్ళు పెట్టుకున్నారు అసలు ఇక్కడే పోలే. అదృష్టం వాళ్ళు కాపాడబడ్డారు. హార్ట్ అని పెద్దగా తుమ్ముతారు, నిజంగానే హార్ట్ అటాక్ వస్తుంది. పక్కన ముసలోడు ఎవరన్నా వీక్గా ఉన్నాడు అనుకోండి, పాపం అలా ముసలైనా ఇలా ఊగుతూ వెళ్తూ ఏదో జీవితం గడుపుతున్నాడు, మెల్లగా లాగుతున్నాడు బండి. పక్కన మళ్ళీ అంటే ఎవడో పోయి హార్ట్ అని తుమ్మాడు కూడా అక్కడే డైరెక్ట్గా అంబులెన్స్. మరీ రాక్షస తుమ్ము వద్దు, అలా అని తుమ్మితో ఓడిపోయి ముక్కులు వద్దు మనకి. అందుకే భగవద్గీత పట్టుకున్నాం కదా. ఇందాక ఏం నేర్చుకున్నాం? విష్ణులోకం గ్యారంటీ భగవద్గీత చదివిన వాడికి. అవునా? అట్లీస్ట్ గంగ నీళ్ళు తాగాల. భగవద్గీత శ్లోకం రోజుకు ఒక్కటన్నా చదవాలా. గంగ నీళ్ళు రోజు తాగండి, కాశీకి పోయి కుదురుతుందా? ఎదురుగా భగవద్గీత ఒక శ్లోకం చదవచ్చు, అయిపోయింది కదా. సమానం. గంగ నీరు తాగినా రోజు ఒక్క భగవద్గీత శ్లోకం చదివినా సమానం. ఇప్పుడు అంత బడ్జెట్ పెట్టుకొని పోగలరా మీరు? మిగతా పనులు చేయకండి, మిగతా పనులు చేయండి. తాగలరా గంగ వరకు పోయి? కష్టం. ఈజియెస్ట్ ఏంటి? ఒక బుక్ ఓపెన్ చేసి మీకు అంతెందుకు నాన్న రోజు పార్థాయ ప్రతిబోధమే చెప్పుకోండి, మిస్ అవ్వకుండా. ఒక్కరోజు పొద్దులేక ప్రేయర్లో పార్థాయ ప్రతిబోధం. పాప ఆయన ఏం ఫీల్ అవ్వడు, చదివాడులే పాపం అనుకుంటాడు. అందుకే నేర్చుకుంటున్నాం ఇన్ని. అలా అని అది ఒక్కటే బాగుంది మిగతా నేర్పిద్దామని చెప్పకండి. అన్నీ తెలుసుకోవాలి, అన్నీ నేర్చుకోవాలి. మీనింగ్ అదే కదా. ఉట్టి అన్నం తింటా అంటే బాగుంటుంది అందుకు. అన్నం ఫస్ట్ పెడతారు కదా పచ్చడి వేసి. సరే, రావణుడు సీతాదేవిని తీసుకొని ఆకాశ మార్గం పట్టాడు. మొత్తానికి తీసుకున్నాడు, ఆకాశ మార్గంలో తీసుకెళ్తున్నాడు అమ్మవారిని. దీనురాలైన సీత హీనుడైన రావణుని పరిపరి విధాల దూషించింది. దీనురాలైన సీత హీనుడైన రావణుడిని తిట్టిపోసింది. నువ్వు చేసే తప్పు పని అంటే తల్లిని ఇంకోలా చూస్తున్నాడు వాడు. జగత్తుకి తల్లి సీతమ్మ అంటే ఎవరు? సాక్షాత్తు ఆవిడే లక్ష్మి, ఆవిడే సరస్వతి, ఆవిడే కాళీ, ఆవిడే దుర్గా, అన్ని అమ్మవారి రూపాలు. అమ్మవారు అన్నాం అంతేనా? అమ్మవారిలో ఏముంది? అమ్మ అని ఉంది శబ్దం, అంటే తల్లిగా చూడాలి. ఇదే రావణుడు శివుడి గురించి అమ్మవారి గురించి తపస్సు చేశాడు. కానీ ఆయన ఎక్కడ మిస్టేక్ అయ్యాడు? అక్కడ శివుడి పక్కనున్న అమ్మవారే ఈవిడా అనే ఆలోచన ఆయనకు రావట్లే. ఎందుకు? ఆయన మైండ్లో ఒకటి పెట్టుకున్నాడు, విష్ణువు పడడు రాక్షసులకి. విష్ణువు పడడు రాక్షసులకి. ఎందుకంటే వాళ్ళ పడడు అంటే విష్ణువు తప్పు కాదు, అది మన తప్పది. మన తప్పండి. ఇవాళ రేపు చూస్తున్నాం కదా, నాకు శివుడు పడ్డు, నాకు ఆంజనేయ స్వామి పడ్డు, నాకు అది పడ్డు ఇది పడదు అని చెప్తుంటారు చూసారా. రావణాసులానే ఆలోచిస్తున్నారు వాళ్ళందరూ. విష్ణువు రాక్షసులను చంపలే, అన్యాయం చేసేవాళ్ళని చంపాడు.
రాక్షసులను చంపుతాడు విష్ణు అని చెప్పకూడదు. అన్యాయం అధర్మంగా ఉన్నవాడిని చంపాడు. అలా అన్యాయం అధర్మం ఉన్నవాడికి ఒక పేరు పెట్టాలి కదా. మనం ఏం పెడతాం? శ్రీకాంత్ అని పెట్టలేంగా, రాక్షసుడు అని పెడతాం పేరు కదా. పెడితే పెట్టుకోవచ్చు అలాంటి లక్షణాలు ఉంటే. అలా పెట్టలేరు కాబట్టి రాక్షసులు కామన్ నౌన్తో పిలుస్తారు. ఆ రాక్షసుడికి ఒక పేరు ఉంటుంది మరి. మారీచుడు, సుబాహుడు, రావణుడు. దాని మీద కూడా సినిమాలు తీసేసి రావణాసుని హీరోలా చూపిస్తారు. అదేందో రాముడు చూపించడం చేత కాదు, ఫ్లాప్ అయి ఉంటుంది సినిమా. రాముడిని హీరోలా తీరా నాయన అంటే అది ఫ్లాప్ అవుతుంది. రావణాసుని హీరోగా చూపిస్తేనేమో హిట్ అయ్యి బాక్స్ బద్దలయ్యింది, తర్వాత మన తలకాయ బద్దలవుతుంది. తర్వాత ఇవి ఇప్పుడున్న సినిమాల లక్షణం. నెగిటివ్ షేడ్స్ అన్నీ కూడా పోయి హిట్ అవుతున్నాయి, పాజిటివ్ షేడ్స్ అన్నీ. అదే కలియుగ లక్షణం. గురువు ఎంత నెత్తి నోరు మొత్తుకున్నా కూడా శిష్యులు వినరు. ఇంకా గురువు మీదనే అబండాలు వేస్తారు. గురువు మీదనే అబండాలు వేసి గురువు క్యారెక్టర్ మీద కమెంట్ చేస్తారు. గురువు అవేం పట్టించుకోడు. నిజమైన గురువు అవన్నీ పట్టించుకోడు. ఆయన పని ఆయన చేసుకుంటూ పోతాడు. ఎందుకంటే గురువుకి ఎవరు కావాలా? సరైన శిష్యుడి కోసం వెతుకుతుంటాడు. గురువు కూడా సరైన శిష్యుడి కోసం వెతుకుతూ ఉంటాడు. వెతకడం అంటే ఆయన కూర్చొని ఇంటింటా పోడు, ఆయన చేసుకుంటూ ఉంటాడు. శిష్యుడు లాగపడతాడు. ఎలా అయితే మీరు ఆ బాణాలు లింగం చూసి ముట్టుకోవాలి అని దాని దగ్గరికి అట్రాక్ట్ అవ్వబోతున్నారో, అలా గురువు దగ్గరికి ఆటోమేటిక్గా శిష్యుడు అట్రాక్ట్ అవ్వబడతాడు, లాగబడతాడు. గురువుకి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మవారి నుంచి వస్తుంది. అందుకని అందరి దగ్గర మనం ఇట్లా పోయి చేస్తాం. ప్రతి ఒక్కరి దగ్గర నేను గురుగారు అని పోతానా? పోను. అమ్మవారి శక్తి ఎవరి దగ్గర ఉందో, ఎవరి దగ్గర నుంచి నేను అట్రాక్ట్ అవ్వబడతానో వాళ్ళ దగ్గర ఏదో నచ్చుతుంది నాకు. గురువుగారి దగ్గర అది నేర్చుకోవడం కూడా వాడిపోతున్నాను. నేర్చుకుంటున్నాడు గురువేగా ఆయన. నా తమ్ముడు అన్నయ్య అయితే కాదు కదా. బాబాయ్ ఎలా ఉన్నావు అంటావా అనంగా ఎంబడే మనకి రానిది వారికి వచ్చు, మనకి నచ్చింది నేర్చుకోవాలి. అన్నీ కాదు, దైవ సంబంధం గురించి మాట్లాడుతున్నా. దేవుడు సంబంధించిన వాడి గురించి అయితేనే గురువు. మిగతా గురించి గురువు అనరు. గురువే వాళ్ళు కూడా, బట్ ఏదో పొట్ట నింపడానికి వాటి వీటికి ఆయన గురువు. అట్టని తీసిపడేయడానికి లేదు, అది కూడా పెద్ద పని. సరే, ఇంతలో ఒక పర్వత శిఖరం, రావణాసుడు అక్కడ తేడా వచ్చింది. అక్కడ తీసుకెళ్ళిన ఏదైతే తపస్సు చేసి శివపార్వతుల దర్శనం చేసుకొని నేను ఇంత శక్తివంతుడయ్యానో, ఏ తపస్సు చేసి బ్రహ్మ సరస్వతి అమ్మవార్ల దగ్గర నుంచి నేను వరాలు పొందగలిగానో, ఆ అమ్మవారే ఈ సీతమ్మ అని గుర్తుపట్టలేకపోయాడు. అహంకారం. విష్ణువు రాక్షస ద్వేషి అని మనసులో పెట్టేసుకున్నారు రాక్షసులందరూ. అందుకే పోతున్నారు. పుట్టికొండక్కడ ఏం చేస్తారు? విష్ణు భక్తులను సతాయిస్తాడు. భక్తుల్ని సతాయిస్తూ ఊరుకుంటాడు భగవంతుడు. ఆయన ఏమన్నాడు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. అది చెప్పాడు కదా. ఎక్కడెక్కడైతే ధర్మానికి గ్లాని కలుగుతుందో, గోవుల్ని హింసించబడుతుందో, పుణ్యాత్మలను బాధింపబడతారో అక్కడక్కడ నేను ఉద్భవిస్తాను, ప్రత్యక్షమై అక్కడ వాళ్ళని దండిస్తూ ఉంటా అంటాడు. నిన్న నేను ఒక చోట పెద్ద ఆయన పెద్దవాళ్ళు కలిస్తే నేను వాళ్ళతో డిస్కషన్ పెడతా ఈ ధర్మానికి సంబంధించి. ఎందుకంటే వాళ్ళు 70-80లో ఉన్నారు, నేను ఆఫ్టర్ ఆల్ 40. నేను 70-80 అంటే ఎప్పుడు అవ్వాలా? ఇంకా 40 ఏళ్ళు ఉంది. 40 ఏళ్ళ వరకు చదివి వాళ్ళ ఏది స్టేజ్కి వెళ్ళడం కుదరదు పని. నా అదృష్టం ఏంటంటే వాళ్ళతో డిస్కషన్ పెట్టి వాళ్ళు ఈ 40 ఏళ్లలో సంపాదించిన జ్ఞానం ఒక 1-2 అవర్స్ డిస్కషన్లో కొంచెం అన్నా మనం నేర్చుకుంటాంగా. వాళ్ళ కష్టమే పాపం. వాళ్ళు ఎంతో కష్టపడి అన్నేళ్ళు తపస్సు చేసో చదివో నేర్చుకున్నది మనం వారిని సేవించో వారిని రిక్వెస్ట్ చేసుకోనో డిస్కషన్లో అంత దాన్ని, అదే మీకు లాంగ్ ఆన్సర్ని షార్ట్ ఆన్సర్ చేసి ఇచ్చినట్టు ఎగ్జామ్కి ఎలా చేయాలని అలా నేర్చుకుంటున్నాం. ఎంత అదృష్టం మనకి. అలా నేర్చుకోగల. రావణాసుడు ఏం చేశాడు? విష్ణువు మీ అందు ఏం పెట్టుకున్నాడు? కోపం పెట్టుకున్నాడు, ద్వేషం పెట్టుకున్నాడు. అందువల్ల శివుడు చంపలేదు అనొద్దు, శివుడు కూడా చంపాడు చాలామంది. త్రిపురాంతకాలను చంపాడుగా, త్రిపురాసురుని చంపాడు శివుడు. శివుడు కూడా చంపాడు. చంపకపోతే శివపురాణం మనం చెప్పుకున్నాం చాలా. మరి ఎందుకు చంపాడంటే శివుడు ఏమైనా విష్ణు భక్తులను చంపాడా? లేదు, అధర్మంగా ఉన్నవాడిని చంపాడు శివుడు కూడా. యముడిని వేసి తన్నాడు. యమ ధర్మరాజు, ధర్మానికి ఒక సింబల్ అంటే యముడు అంటారు. అదే మహాభారతంలో అయితే ధర్మరాజు అంటారు. ఎందుకు? ఆ యముడు అంశంలోనే ఈయన వచ్చాడు కాబట్టి. అందుకని ఆయన యమధర్మరాజు, ఇద్దరు ధర్మరాజులు ఉన్నారు. ఒకడేమో యమధర్మరాజు, ఒకటి మహాభారతంలో ధర్మరాజు. అర్థమైందా? ధర్మంగా ఉన్న రాజులు కూడా ధర్మరాజులే. దశరథులు లాంటి వాళ్ళు, జనక మహారాజు లాంటి వాళ్ళు. అర్థమైందా? సరే, అలా మీరు ద్వేషం పెట్టుకోకూడదు. దేవుడు అందరూ ఒకటే. నీకు హనుమంతుడు ఇష్టమైతే హనుమంతుడిగా చేసుకో. శివలింగం ఉందనుకో, శివలింగం నచ్చదు అనొద్దు. శివలింగంలో హనుమంతుడిని చూడు, హనుమంతుడిలో శివలింగం చూడు. అర్థమవుతుందా? తులసీదళం కనబడంగానే విష్ణువు గుర్తు రావాలి. అదేంటి శివుడు అంటే శివుడు గుర్తు రావచ్చు. బిల్వం కనబడంగానే ఎవరు గుర్తొస్తారు? శివుడు గుర్తొస్తారు. అవునా కాదా?
నిజమే, బిల్వ వృక్షము సాక్షాత్తు శివుడు, తులసి విష్ణు రూపం, రావి బ్రహ్మ విష్ణు మహేశ్వర్. అదేగా నిన్న శ్లోకం చెప్పుకున్నాం, మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే అగ్రద శివరూపాయ వృక్షరాజాయతే నమః. అది ఎవరికి ఉంది? అదొక పేరు, రావి చెట్టుకు మాత్రమే ఉంది. పీపల్ అంటారా? పీపలే అంటారు. సరే, ఇంతలో ఒక పర్వత శిఖరం మీద 5 వానర ప్రముఖులను సీతమ్మ చూశారు. పైన వెళ్తూనే ఉన్నారు. ఇది మనం నేర్చుకోవాలి. దుఃఖంలో పడిపోయి, మనం టెన్షన్లో పడిపోయి, ఎవడో కిడ్నాప్ చేసి పట్టుకుపోతున్నాడు అనుకో, టెన్షన్లో పడిపోయి మనం టెన్షన్లో పడిపోయి డిప్రెస్ అయిపోతే వాడికి సపోర్ట్ చేసినట్టే. మన బుద్ధి పనిచేస్తూ ఉండాలి, ఎలా బయటపడాలా దీనిలోంచి అని. సీతమ్మని కిడ్నాప్ చేసే కదా తీసుకుపోతున్నాడు, అపహరించడం అంటే అదే కదా. అమ్మవారు ఆ పరిసర ప్రాంతంలో ఎలా తప్పించుకోవాలి చూడండి. మనందరికీ ఆదర్శం అమ్మవారు. ఎలా కష్టాల నుంచి బయటపడాలని ఎంత ప్రయత్నం చేసింది చూడండి. చూస్తే కొండ మీద 5 వానర ప్రముఖులు కనబడ్డారు. పైనుంచి చూస్తే కొండ మీద ఒక 5 కోతులు వానర ప్రముఖులు డిస్కస్ చేస్తున్నారు. దానిలో వాళ్ళు ఉండొచ్చు, సుగ్రీవుడు ఉండొచ్చు, మిగతా వాళ్ళు ఉండొచ్చు, హనుమంతుల వారు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. 5 వానర ప్రముఖులు ఉన్నారు అక్కడ. చూశారు అమ్మవారు. ఎంబడే బుద్ధికి ఆలోచన చూడండి. ఆవిడే బుద్ధి స్వరూపిణి, ఆవిడకి ఆలోచన రాకుండా ఎలా ఉంటాయి? ఎంబడే స్ట్రైక్ అయింది అమ్మవారికి. తన నగలు టక 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 తీసేసి, తన చీర కొంగుంటుందా దాన్ని చించి నగల మూట కట్టి కరెక్ట్గా వదిలారు. మనం వేస్తే అవుతూ ముసిలో పడుతుంది పోయి. మనం సరిగ్గా రాదు మన క్యాల్కులేషన్స్. సీతమ్మ వారికి ట్రిగ్నోమెట్రీలో హైట్స్ అండ్ డిస్టెన్సెస్ బాగా వచ్చని చెప్పచ్చు ఈ యొక్క ఎగ్జాంపుల్తో. అలానే ఫిజిక్స్లో స్పీడు, యాక్సిలరేషను, వెలాసిటీ అమ్మవారికి బాగా తెలుసు అని చెప్పచ్చు. ఎలా? అమ్మవారు ఇలా వెళ్తుంది, టైమ్ అండ్ డిస్టెన్స్. ఇంకా ఇంటర్మీడియట్లో మాట్లాడాలంటే టైమ్ అండ్ డిస్టెన్స్. ఇంటర్మీడియట్ వాళ్ళకి డిస్ప్లేస్మెంట్, అసెంట్, డిసెంట్ ఉన్నాయా? డిప్రెషన్ ఉన్నాయా? అఖిల్ ఉన్నాయి. డిప్రెషను, ఎలివేషను ఇలాంటివి ఉంటాయి ఇంటర్మీడియట్ ఎంపీసీలోకి వెళ్తే. అమ్మవారు ఫ్లైట్ ఇలా పైన వెళ్తుంది, పుష్పక విమానం, ఇక్కడ ప్రముఖులు ఉన్నారు. ఇది ఎంత స్పీడ్లో వెళ్తుంది అర్థమవుతుందా? ఎంత వెలాసిటీలో ట్రావెల్ చేస్తుంది, వాళ్ళ డిస్టెన్స్ ఎంత, ఏ యాంగిల్లో ఈ ఫ్లైట్కి వాళ్ళకి ఉంది గ్యాప్, ఇన్ని డిప్రెషన్ కదా కిందికి చూస్తున్నారు. నేను వదిలేస్తే కరెక్ట్గా వాళ్ళ మధ్యలో పడాలి అని క్యాల్కులేట్ చేసుకొని అమ్మవారు వదిలేరు మూట. కరెక్ట్గా 5 ఉన్న మధ్యలో పడి. మనం వేస్తే ముసిలో పడుతుంది. అందుకే అన్న మన ఇంటి మీద కూడా పడుతుంది, ముసిలో పడుతుంది. మన త్రో అలా ఉంటుంది. మన మందబుద్ధులే కదా, మన క్యాల్కులేషన్ అన్నీ 0, ఏ ఫార్ములా తెలియదు. అమ్మవారికి అన్ని ఫార్ములాస్ తెలుసు. విద్యాస్వరూపిణి, శ్రీ విద్యాస్వరూపిణి అమ్మవారు. ఆమెకి రాని విద్యలే ఉన్నాయి, అన్ని విద్యలు వచ్చు. మనకే మందబుద్ధి, నాకు ఇది రాదండి, సోషల్ ఆన్సర్ పెద్దగా ఉంటే కష్టమండి, అలానే తెలుగు పడదండి, హిందీ అయితే వేలు ముద్ర వేస్తానండి అని చెప్తారు. బుద్ధి లేదండి. మొన్నే సరస్వతి పూజ చేసుకున్నాం కదండి, బీజాక్షరం చెప్పాను కదండి, నాలుగు మీద రాశారు కదండి, పల్లెకి రాశాడు గురువుగారు. తేనె నాలుగు మీద రాకించడానికి అంత పూజ ఎందుకు? తేనె తీసుకొచ్చి ఇలా పెట్టి స్పూన్ పెట్టి నాలుగు మీద ఇలా వాత పెట్టినట్టు పెట్టేస్తే అయిపోయి. దానికి పూజలు ఎందుకు? నాలుగు మీద బీజాక్షరాలు రాయడం ఎందుకు? గురువుగారు బీజాక్షరాలు మీ నాలుగు మీద రాశారు, దర్భ తీసుకొని, అది కూడా తేనెతోనంటే. దర్భ చాలా పవిత్రం, దర్భ ఈజ్ పవర్. దుష్టమైనవి ఏమైనా ఉంటే పోతాయి, దర్భ ముట్టుకోగానే పోతాయి. అది నాలుకకి స్పృశించింది అంటే అక్కడున్న అవిద్య ఏదైతే జ్యేష్ఠాదేవిగా ఉంటుందో, లేదంటే అజ్ఞానంగా ఉంటుందో, ఆ అవిద్య పోతుంది. ఇప్పుడు ఎవరిది ఫాల్ట్? గురువుగారు చేసేసారు తన పని, మీరు చదవట్లేదు, మీ ఫాల్ట్. మీరు చదివితే ఖచ్చితంగా వస్తాయి. మొన్నటి నుంచి నేను మాట్లాడదు, అంతకుముందు సంగతి నాకు అనవసరం. బీజాక్షరాలు మీ నాలుక మీద తేనెతోని దర్భ సహాయంతో ఎప్పుడైతే పడ్డాయో మీ బుద్ధి స్టార్ట్ అయ్యింది. మీ నాలుక అన్నీ పలుకుతుంది. అందుకే కదా ఎంత బాగా వస్తున్నాయి స్తోత్రాలు. భగవద్గీత చదవమని వేరే మీ ఫ్రెండ్కి ఇచ్చి, అరే ఇంద్రబాయ్ ఇట్లుందంటాడు. ఇప్పుడు పానం అంటే ఫా అంటాడు, ఫా అంటే అదే పఫ్ని ఫఫ్ అంటారు కదా, ఆ టైపు అట్లా ఉంటాడు వాడు అట్లా అంటాడు. మీరు పఫ్ఫే అంటాడు, వాడు పఫ్ అంటాడు. అవునా? వాడు అలా ఉంటాడు, పఫ్లా ఉంటాడు. మీరు పప్పు నుంచి మంచిగా, వాడు పఫ్ ఉన్నాడు. ఇంకా అర్థమైందా? కాబట్టి మీరు టెస్ట్ చేయండి. మీరు భగవద్గీత శ్లోకం ఒకటి ఫోటో తీసుకెళ్ళి, అరే ఒకసారి చదువురా నాకు రావట్లేదండి, వాడు ఎంత కింద పైన అవుతుంటాడు, మీకు సంతోషం అనిపిస్తుంది. అర్థమైందా? అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అర్రే ఎవరు చేయలేంది మనం ఇంత బాగా నేర్చేసుకున్నామే. 100,000ల్లో మీరొక్కరు. గుర్తుపెట్టుకోండి, మీరందరూ ఎంత స్పెషల్ అంటే 100,000 మంది పిల్లల్లో ఒకరు. అంటే ఒక బియ్యపు బస్తాలో ఒక ముత్యం లాంటి వాళ్ళు మీరు. బియ్యపు బస్తాలో అంతా బియ్యమే,
ముత్యం లాంటి వాడు, ఒక బియ్య బస్తాలు. అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ముత్యం ఒక బియ్య బస్తాలు అనుకోండి. అలా తయారవుతున్నాం. ఎంత గొప్పది పని. సరే, సీతమ్మ చూసింది, వదిలింది. అలా నగల మూట వెళ్ళి ఆ ప్రముఖుల మధ్యలో పడేటట్టు వదిలింది. ఒకవేళ అటువైపుగా చూడండి ఆలోచన, నన్ను వెతుక్కుంటూ చూడండి. భార్యాభర్తలకు ఉండాల్సిన లక్షణం ఇది. హస్బెండ్ మీద నమ్మకం, అలా భార్య మీద కూడా నమ్మకం. నేను అలా చెప్తే మీరు ఇలా చెప్పలేదని అంటారు, దెబ్బలాడేస్తారు. ఇవాళ సొసైటీలో ఆప్షన్స్ చాలా ఉన్నాయి. నువ్వు బాగున్నావు అంటే కూడా నిన్న బాగాలేనా అంటారు. నిన్న బాగున్నావు అంటే మొన్న బాగాలేనంటే ఇంకెప్పటివరకు చెప్పుకోను, పుట్టినప్పటి చెప్పాలా? పుట్టినప్పుడు చెప్పాలా? సొసైటీలో అన్ని దెబ్బలాటలే. ఇంకా సోషల్ మీడియా దయ వల్ల ఇంకా బాగా అవుతున్నాయి అవి, అవునా కాదా? నేను గుడ్డివాడు అన్నాను అనుకో, గుడ్డివాళ్ళ సంఘం బయలుదేరుతుంది గొడవ చేయడానికి. కుంటివాడు అన్నాం అనుకో, కుంటివాళ్ళ సంఘం బయలుదేరుతుంది గొడవ పడడానికి. వాళ్ళు ఎవరన్నా నేనే గుడ్డివాడిని, నేనే కుంటివాడిని అనుకుంటే ఎవరు గొడవ చేయరు. బెస్ట్. నేనే మూగోడిని, నేనే గుడ్డివాడిని, నేనే కుంటివాడిని, అన్ని లక్షణాలు నాకే ఉన్నాయి, అన్ని రోగాలు నాకే ఉన్నాయి, హ్యాపీ, ఎవరితో గొడవలు లేవు నాకు కదా. ఇది బెస్ట్. సొసైటీ అట్లే ఉంది ఇప్పుడు. ఎంత దారుణంగా ఉంటుందంటే వరుణ్ బాగున్నాడు అంటే పక్కన స్టార్ట్ అవుతాడు. సార్కి వరుణ్ అంటేనే డీరెస్ట్. నేను చూస్తున్నా వారం రోజుల నుంచి సార్ వాడితోనే మాట్లాడతాడు. సార్ కూడా చూడలే అంత వారం రోజుల నుంచి వాడిని. సారే వాడిని వారం రోజుల నుంచి చూడలే, వీడియో మాత్రం చూశాడు. ఏది అప్పటికప్పుడు క్రియేటివిటీ స్టోరీ. వారం రోజుల నుంచి వరుణ్నే చూస్తున్నా నేను. సార్ వాడికే చెప్తున్నారు అన్ని పనులు, నేను చేయను. ఇంకా వీడికి ఉన్న బద్ధకమైన లక్షణము ఆ విధంగా బయటికి కనబడింది. మీకు అర్థమవుతుందా? జాగ్రత్త వినండి. ఇప్పుడు మీ లోపల ఉన్న చెడు లక్షణం ఏదుందో ఈ వంక పెట్టుకొని అలా కనబడుతుంది బయటికి. అందుకు జాగ్రత్తగా ఉండాలి. నన్ను ఏమనుకో వరుణ్, జై 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 అనకు మళ్ళీ. ఒకవేళ అటువైపు రాముల వారు వస్తే తన గురించి వానరులు అతనికి తెలియజేస్తారు. సీతమ్మ వారి ఆలోచన చూడాలి. లాజికల్ సెన్స్ అంటారు. లాజికల్ బుర్ర ఎంత టెన్షన్లో సీతమ్మ వారికి ఎంత బాగా పనిచేసిందంటే, రాముల వారు ఒకవేళ అటువైపు వస్తే ఆ నగల మూట పడిన చూసి ఈ వానర ప్రముఖులు రాముల వారికి ఇస్తారు అని. మళ్ళాగా దొంగోళ్ళు లేరు అక్కడ. అర్థమైందా? మనలాగంటే అయ్యో నాన్న మిమ్మల్ని కాదు, నా అలాంటి దొంగోళ్ళు లేడు అనుకోవాలి. మళ్ళీ మీ పేరెంట్స్ ఎప్పుడున్నా మా పిల్లలు దొంగలు అంటారా, మేము అలాంటి వాళ్ళమా అని స్టార్ట్ చేస్తారు. అదో మీటింగ్. మళ్ళీ నాలాంటి దొంగోళ్ళు లేరు అక్కడ. ఎందుకు లేరు? అదే నగల మూట పడ్డదనుకో, నాలాంటి వాడు చేస్తారు, తీసి ఇవైతే మా ఆవిడకి బాగుంటాయి, ఇవైతే మా ఆవిడ వడ్డానంగా బాగుంటుంది, ఇవైతే ముక్కు పుడక బాగుంటుంది, ఇటు చూసేది తీసి లోపల తోసేది. అది కలియుగ లక్షణం. వాళ్ళు అలా లేరు. వానర ప్రముఖులు ఎంత గొప్పవాళ్ళు అంటే ధర్మాత్ములు. అంటే వాళ్ళు చూశారు ఆకాశ మార్గాన ఎవడో తీసుకుపోతున్నాడు ఆడదాన్ని, ఆవిడ పడేసింది, ఇదేంటి. కానీ మీకు డౌట్ రావచ్చు, వానర ప్రముఖులే ఆడదాన్ని కాపాడడం ధర్మం కాదా, వెళ్ళి చేయాలి కదా అని. వారికి అప్పట్లో ఒక ధర్మం ఫాలో అయ్యేవారు. గుర్తుపెట్టుకోండి, రాముల వారి విషయంలో కూడా సీతమ్మ అడుగుతుంది ఒక చోట. అరణ్యవాసం చేసేటప్పుడు సీతమ్మ రాముల వారిని అడిగింది, రామ రాక్షసులు నీ జోలికి రాలేదు కదా అంటే, అప్పటికి సీతమ్మ జోలికి రాలా. ఈ ఋషులు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఏంటి, రామ ఈ రాక్షసులందరూ చంపేస్తున్నారు, మమ్మల్ని వాళ్ళు దండించు అని. ఈ ఋషుల మాట విని రాముడు వెళ్ళి దండించాడు, రాక్షసులను సంహరించాడు. సీతమ్మ అడుగుతుంది, రామ నువ్వు వాళ్ళు నీ జోలికి రాలేదు కదా, మరి నువ్వెందుకు వాళ్ళని దండిస్తున్నావు అవునా? రాముడి జోలికి రాలే, నువ్వెందుకు దండిస్తున్నావు అంటారు. రాజు చక్రవర్తి, ప్రజలు బిడ్డలు కాపాడాల్సిన బాధ్యత తండ్రిది. తండ్రిగా నేను వాడిని కాపాడాల్సిన బాధ్యత. అన్నదమ్ములు కొట్టుకుంటుంటే తండ్రిగా చూస్తూ ఇంకా కొట్టుకోరా, ఈ కర్రతో కొట్టు బాధ అవుతుంది, వాడి గుడ్రాయితో కొట్టు అని చెప్తారు. ఇస్తారా? ఇయ్యరు కదా. ఇద్దరిని దూరం పెడతాడు. ఏయ్ అంటాడు. ఫస్ట్ విన్నాడా లేదంటే వీడు ఒకటి దెబ్బేస్తాడు, వీడు కామ్ అవుతాడు, వాడు ఇంకా ఎగురుతాడు, వాడు రెండే వస్తాడు. అందుకు వాడికి రెండు పడాలా. ఎందుకు పడాలి రెండు? ఒక దెబ్బేసాక వీడు కామ్ అయ్యాడు, వాడు అవ్వలే అంటే వాడికి ఒక డోసు సరిపోదు, 2 డోసులు వేయాలి వాడికి. 2 వేయగానే వాడు కామ్ అయిపోతాడు. అమ్మో నాన్న ఒక్క కొట్టంగానే నేను వినలేదే, నాకు 2 పడ్డే కామ్ అయిపోయా అంటాడు వాడు. అంతవరకు తెచ్చుకోవద్దు మనం, తండ్రి కొట్టే వరకు తెచ్చుకోవాలి. తండ్రి అంటే గురువు గారు, బుద్ధి ఎమ్మడే మార్చేసుకోవాలి. సరే, అలా నగల మూట తీసి దాచిపెట్టుకోవాలి వాళ్ళు, ధర్మంగా పెట్టుకున్నారు. రాముల వారిని సీతమ్మ అడిగితే ఆయన చెప్పాడు అలా వీళ్ళకు నియమం ఉంది. ఇప్పుడు అన్యాయంగా వీళ్ళు పోయి వాడితో యుద్ధం చేశారు. ఓకే, వాడి శక్తి ఏంటో వీళ్ళకి తెలియదు, వీళ్ళ శక్తి ఏంటో వాడికి తెలియదు. అనవసరంగా ఒక వైరం వచ్చింది. దీనివల్ల ఏమి రాజేం ఆలోచిస్తాడు, అన్యాయంగా వైరం పెట్టుకోడు ఎవరితో, ఎందుకంటే వాళ్ళ ప్రజలు ఇబ్బంది పడతారు. రాముడు రావణాసుడు కొట్టుకున్నారు, చచ్చింది ఎవరు పక్కన? రావణాసుడు ఎప్పుడో లాస్ట్ చచ్చాడు రాముడి చేతిలో. కానీ ఈ లోపల ఎంతమంది పోయారు? వానరులు పోయారు, రాక్షసులు పోయారు. అదే కదా వాడు హింట్ ఇచ్చారు. ఫస్ట్ హనుమంతుల వారు ఇచ్చారు, అంగదుడు హింట్ ఇచ్చాడు. నీకున్న దిక్కుమాల సీతమ్మ ఫస్టే చెప్పింది ఎత్తుకెళ్ళేటప్పుడే, ఒరే నువ్వు నన్ను పట్టుకెళ్తున్నావు, నీతో పాటు అందరూ పోతారా నాయన అని చెప్పింది. విన్నాడా?
నన్ను నాకు అంత వరం ఉంది, బ్రహ్మదేవుడు ఇచ్చిండు, మా నాన్నగారు ఇచ్చిండు, మా తాత ఇచ్చిండు అనుకుంటున్నాడు. మీ ఆస్తి ఇచ్చినట్టు మీ తాతలు ముత్తాతలు ఆస్తి ఇస్తారు కదా, అట్టే పాడవుతున్నాం మనం కూడా. మన స్వయం కృషితో ఉన్నది నిలబడుతుంది. అలా రావణాసుడు ఆ గర్వంతో ఉన్నాడు, గుర్తుపట్టలేకపోయాడు. ఇక్కడ సీతమ్మ కాదు, ఏ తల్లి తండ్రిని నేను పూజ చేస్తున్నారు ఆ తల్లి ఇక్కడ ఉంది అని గుర్తుపట్టలేకపోయాడు. ఎందుకు? గర్వంతో కళ్ళు మూసుకుపోయినాయి, కామంతో కూడా మూసుకుపోయినాయి. వాడు బుద్ధికి ఏం పని చేయట్లేదు. ఇక ఏం చేస్తున్నాడు అనేది అంటే రావణుడు కాదు ఇంకా జంతువు అని చెప్పాలి. శివభక్తుడు, శివుడికి ఇష్టమైన భక్తుడు, జంతువు కింద వేస్తున్నాం మనం కేటగిరీలో. ఎందుకు వల్ల? శివతాండవ స్తోత్రం రాశాడే, శివుడు కాపాడలేదే మరి. శివతాండవ స్తోత్రం రాసినవాడు ఈరోజు కూడా శివతాండవ స్తోత్రం మనం చదివితే శివుడు నాట్యం చేస్తాడంట కైలాసంలో. సరిగ్గా చదివితే, తప్పులు చదివితే తనకి ఏ స్టెప్ వేయాలో తెలియదు. అడిదినగా చదవచ్చు, సరిగ్గా ట్యూన్తో వేసి మనం అది కూడా వెళ్దాం. మంచి ట్యూన్తో వేస్తే శివుడు ఇష్టపడేటట్టు వేస్తే శివుడు తాండవం చేస్తాడు. శివతాండవ స్తోత్రం అంత ఇష్టమైన స్తోత్రము రావణాసుడు రాస్తే విష్ణువు రాముడుగా వచ్చి చంపితే శివుడు అడ్డు ఎందుకు రాలేదు? శివుడు హనుమగా వచ్చి చెప్పాడు, నాయనా నువ్వు నన్ను గుర్తుపట్టట్లేదు, నేను ఎవరో అనుకుంటున్నావు అంటే రావణాసుడు హనుమంతుడిని గుర్తుపట్టలేదు. శివాంశము శివుడే హనుమంతుడిగా వచ్చి చెప్పాడు, నన్ను సరిగా గుర్తుపట్టు, నువ్వు నన్ను గుర్తించలేకపోతున్నావు, తర్వాత నేను చెప్పలేదని ఏడవద్దని చెప్పాడు. నిర్మోహమాటగా చెప్పేశాడు. అక్కడ మరణభూమి, అదే రణభూమిలో బాణాలు తగిలి పడిపోయి ఉన్నాక ఆదిత్య హృదయం చదివేసి రాముడు బాణం వేస్తే రావణాసుడు చనిపోయేటప్పుడు మండోదరి వీళ్ళందరూ ఏడుస్తుంటారు. అప్పుడు హనుమంతుల వారిని చూస్తారు రావణాసుడు. చూసి అప్పుడు జ్ఞప్తికి వస్తుంది, శివాంశం నాకు చెప్పాడు ఈయన, స్వామి నాకు ఇచ్చారు, నా బుద్ధి మాంద్యం చేత నేను గుర్తుపట్టలేదని ఫీల్ అవుతాడు. అంత అయిపోయాక ఇంకెందుకు, ఇల్లు అంతా తగలబడ్డాక ఇంట్లో పోతా అంటే గృహప్రవేశం చేసుకుంటారు ఎవరైనా? ఇల్లు మొత్తం తగలబడిపోయి బూడిదయ్యాక ముందు ఆలోచన రావాలి, తగలబెట్టుకోవద్దు. మన ఇల్లు మనమే తగలబెట్టుకున్నట్టు. అది సీతమ్మ కూడా చెప్పింది కదా, అకంపనుడు కూడా అకంపనుడు కాదు మారీచుడు చెప్పాడు కదా, ఏమన్నాడు? కొరివితో నీ తలకు నువ్వే నిప్పెట్టుకుంటున్నావురా నాయనా అన్నాడు. విన్నాడా? కోపిడీలు అన్నీ ఏవేవో ఉన్నాయి ఆలోచనలు. సీతమ్మని అమ్మలాగా అనుకోలేదు, ఇంకోలాగా చూశాడు. రావణుడు సీతతో లంకకు చేరాడు, తన అంతఃపురంలో సీతను ఉంచాడు. చూడండి, లంకకు పట్టుకెళ్ళిపోయాడు, అంతఃపురంలో సీతను చూపించి ఆ లంకంతో చూపిస్తున్నాడు. నువ్వు రాణివైతే ఈగో ఇది మొత్తం నీకే, ఇది నీకే మొత్తం నీకే అని చెప్తున్నాడు వాడు. అంటే సీతమ్మ వాడికి ఎట్టన కావాలి వాడికి అని ఆలోచన, దిక్కుమాల ఆలోచనలో ఉన్నాడు. అందుకని ఏదని ఇచ్చేయడానికి రెడీగా ఉన్నాడు. ఆఖరి కాళ్ళ మీద కూడా పడ్డాడు సీతమ్మని, నన్ను యాక్సెప్ట్ చెయ్యి అని. అంత దరిద్రంగా ఎక్కడ శివభక్తుడు, ఎంత గొప్ప కీర్తి ఉన్న రావణాసురుడు ఒక్క ఆడదాని వల్ల, వాడికి ఉన్న ఆ దిక్కుమాల ఆలోచన వల్ల ఎంత కింద పడిపోయాడు. ఇది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాంటి లక్షణాలు ఉండకూడదు. మీకున్న కీర్తి మొత్తం పోయింది, అంతా బూడిదైపోయింది, ఇంకేముంది? లంక పోయింది, మనుషులు పోయారు. ఒకప్పుడు రావణాసురుడు అంటే గడగడలు ఆడిపోయేవాళ్ళు. ఎన్నిసార్లు వైకుంఠానికి వెళ్ళి యుద్ధం చేశాడు రావణాసురుడు. ఆయన ఇళ్ళని లోకం లేదు రావణాసురుడు. ఆయన చూపిస్తాడంట, ఇగో ఇక్కడ చారు పడ్డది చూసావా, ఆయన చెప్తాడంట వేరే వాళ్ళకి, ఇదిగో ఇక్కడ చారుని చూసావా, ఇది సుదర్శన చక్రం నన్ను అటాక్ చేసింది, అప్పుడు మచ్చబడింది, నన్ను ఏం చేయలేకపోయిందని చెప్తాడు. ఏది? విష్ణు సుదర్శనం. అంటే దీనిలో ఇంకోలాగా అర్థం చేసుకోవచ్చు, సుదర్శనం తలుచుకుంటే చంపేయగలదు. సుదర్శనం ఎందుకు చంపలేదంటే బ్రహ్మదేవుడు వాక్కు ఉంది కాబట్టి. బ్రహ్మదేవుడు వరం ఉంది కదా, సుదర్శనం పుట్టకమని తీసేసింది అనుకో, బ్రహ్మదేవుడు మాట పోతుంది. ఇంకెవరు తపస్సు చేస్తారు బ్రహ్మదేవుడు? ఆయన చేసి వేస్ట్రా, ఆయన ఇచ్చే వరాలు ఏం ఫలించవు, ఆయన ఇస్తాడు ఇంకోటి వచ్చి తీసేస్తాడు అని చెప్తారు. బ్రహ్మదేవుడి మాటకు కట్టుబడి సుదర్శనుడు చంపలే, హనుమంతుడు చంపలేకనా, గదేసి నెత్తి మీద కొడితే రెండు నిమిషాలు పోతాడు. శక్తి లేకనా? అందరు ఎందుకు ఉపేక్షించారు? బ్రహ్మవరం లాగానే చావాలి వాడు. ఉగ్రం వీరం మహావిష్ణు జలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యు నమామ్యహం. ఎలా వచ్చాడు? యాక్చువల్ మీరేమో అన్ని వరాలు ఇస్తారు, నేనేమో సింహం తలకాయ పెట్టుకోవాలా, మనిషి కాళ్ళు చేతులు పెట్టుకోవాలా, ఆ పిల్లని చీల్చుకొని రావాలా, పొద్దున కాదు సాయంత్రం కాదు, ఇంట కాదు బయట కాదు, పైన కాదు కింద కాదు, జీవం ఉన్నది కాదు జీవం లేనిది కాదు, ఇన్ని కండిషన్స్ పెట్టుకుంటే విష్ణువుకి ఎంత చికాకు వచ్చి ఉండాలి? వీడు ఇలాంటి క్వశ్చన్ అడిగాడు హిరణ్యకశిపుడు. బ్రహ్మదేవుడు తదాస్తని ఇచ్చేశాడు. ఇంట కాదు బయట కాదు, పైన కాదు కింద కాదు, జీవి కాదు జీవి కానిది కాదు, పొద్దున కాదు రాత్రి కాదు, ఏది కాదు, అన్ని కాదులే ఉన్నాయి దానిలో. అది అస్త్రం కాదు శస్త్రం కాదు, జీవం ఉన్నది కాదు, అదే అంటున్నా. అలా కాదు, పైన కాదు కింద కాదంట. మళ్ళీ మనిషి కాదు మృగము కాదు, మనిషి కాదు మృగము కాదు. వాడు ఎంత తెలివిగా అడిగాడు చూసారా?
అంటే ఇప్పుడు చెప్పండి, మనలాంటి బుద్ధులు ఒకసారి నరసింహ అవతారం పక్కన పెట్టి ఆలోచించండి, మనకే డౌట్ వస్తాయి, ఇట్లా చంపాలరా ఆయన వీడిని అంట. ఆ లెక్కన విష్ణువు తెలిసిందా? ఒక బ్రహ్మ పదార్థం తెలివి ఎంత గొప్పగా ఉంది చూసారా? నరసింహ అవతారం పక్కన పెట్టండి, మీరు ఆలోచన చేయండి ఎలా చంపుతారు వాడిని. ఇదే పిచ్చి లేచిపోయింది అందరికీ. 3,000,000 దేవతలు ఎవ్వరికీ తెలియలే అసలు నేను ఎట చంపాలని ఆయన అని. వాడు అన్ని లోకాలు పోతున్నాడు, అందరినీ ఓడిస్తున్నాడు, ఎవరిని వాడు ఏం చేయలేకపోతుంది, ఎందుకంటే బ్రహ్మవాక్కు ఉంది అక్కడ. అవునా? ఇప్పుడు విష్ణువుకి చికాకు వచ్చుండొచ్చు కదా, మీరు ఇచ్చి కూర్చుంటారు, నేనేమో సింహం తలకాయ పెట్టుకోవాలి, ఆ జూరేమో ఒంటికి తగులుతూ ఉంటుంది, మీరు విగ్గు పెట్టుకొని తిరగండి 4 రోజులు తెలుస్తుంది, పెద్దది, అది కూడా తెల్ల వెంట్రుకలది, తిరుగుతారా? ఆ జూలు ఎలా ఉంటుంది? ఆయన పేగులు ఇలా పట్టి చీల్చి స్ట్రాతో తాగినట్టు తాగాడు రక్తాన్ని హిరణ్యకశిపుడిది. అర్థమైందా? ఆయన ఎంత ఇబ్బంది పడి ఉండాలా ఒకసారి ఆలోచించండి. నరసింహస్వామి వేళ్లకంట బొబ్బలు వచ్చేసినాయంట. ఎందుకు వచ్చినాయంటే వాడి పాపం ఆయన వేళ్ళకి బొబ్బలు వచ్చినాయి. అంటే అంత అపవిత్ర వాడు, ఇంత శుద్ధమైంది అంత అపవిత్రాన్ని టచ్ చేసింది, బొబ్బలు వచ్చినాయంట. అందుకే కొంతమంది నరసింహోపాసకులు, నాయన నీకు పాపం చేతులు బొబ్బలు వచ్చినాయా అని వెన్న రాస్తారు. స్వామికి అది కూడా ఒక సేవ ఉంది. హనుమంతుల వారికి గంధ సేవ చేస్తారు కదా, పనిలేక కాదు గంధం పెట్టేది. ఎందుకంటే సుందరకాండలో భయంకరంగా యుద్ధం చేస్తాడు, సీతమ్మ వారిని తీసుకొచ్చి ఇక్కడ పెడతారని రోషం వస్తుంది. హనుమంతు ముందు వస్తుంది, ఆయనకి ఎంత కోపం వస్తుందంటే మా సీతమ్మని తీసుకొచ్చి పెడతారా, ఆమె కళ్ళమ్మ నీళ్ళు పడ్డాయి కదా భూమిలో, ఇక్కడ ఏమవుతుంది చూపిస్తాడు ఆయన. అని ఎలా కొడతాడంటే మా దగ్గర ఏం లేవు ఆయన కొట్టేవి, ఆయనకి ఏది దొరికితే దాంతో కొట్టాడు ఆయన. ఆయన గ్రేట్నెస్ ఏంటంటే వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకున్న ఐటమ్స్ని పీకి కొట్టాడు, వాళ్ళనే కొట్టాడు. దాన్ని వంకేలా పెట్టాడు. సీతమ్మ, అమ్మ నేను పోయి అందరిని చంపుతా అంటే ఒప్పుకుంటుందా సీతమ్మ? అమ్మ ఆకలిస్తుంది, మా తింటానమ్మా ప్లీజ్ అన్నాడు. ఆయన ఏమన్నా బిడ్డ కదా పాపం, సముద్రం దాటొచ్చాడు, ఆకలిస్తుంది, ఇన్ని ఉన్నాయి, పర్లేదన్న 2 కోసుకో తిను. తిన్నాడు, కూర్చున్నాడు, తిన్నాడా, తీసి అది సగం కొరికి వీళ్ళని కొట్టను, రండి అని పిలుస్తున్నాడు. తప్పు కాదు, అది వానరం తప్పు కాదు. అది కోతి ఏం చేస్తుంది, కోతి పల్లె చేస్తుంది. అందుకని ముచ్చటగా తినేసి అది తీసి డస్ట్బిన్లో వేసిపోతుందా? మీ డస్ట్బిన్లో ఉన్నది బయట వేసిపోతుంది, అది ఇంకా అది డస్ట్బిన్ లేదు. కోతి లక్షణాలు అదే అంటారు. తిరిగి కొట్టను, వాళ్ళకి రోషం వచ్చి వచ్చి ఆఫ్టర్ ఆల్ కోతి రావణాసుడు యొక్క మేము భటులం, మమ్మల్ని సతాయిస్తాను, నీ పని చేస్తాను వస్తాను. ఏం చేశాడు, ఇలా కొట్టాడు, అయిపోయింది. మనం దోమని చెప్పడానికన్నా ఇట కొడతాం, అది దొరకదు. ఆయన ఎలా కొట్టాడు, 2 గుండు పట్టుకున్నాడు, డామ్ అన్నాడు. ఉల్లిగడ్డ బాంబులో కొడితే డామ్ అంటే చూడు అలా పోయారు. అలా ఎంతమంది పోయారు తెలుసా? డామ్ అనగానే వాడు డామ్ వేశాడా? సరే కామ్గుండండి. అలా చిన్న రాక్షసులు కాదు. నేను మొన్న రాముల వారు ఎంతమందిని చంపారు? 14,000 మంది కరదూషణాదులు పంపించిన రాక్షసుల్ని ఎన్ని గడియల్లో? 2 గడియలో 3 గడియల్లో చంపారు. అంటే ఎంత? 48 minutes కదా. ఈయన 80,000 మందిని చంపాడు. హనుమంతుల వారు 80,000 మంది రాక్షసులను చంపాడు. జాగ్రత్త వినండి. ఈ హనుమంతుల వారు రాముడికి ఎందుకు కష్టం ఇవ్వాలని చెప్పి సగం పయంగా సైన్యాన్ని ఈయనే నాశనం చేశాడు. ఒక్కడు పోయి ఫస్ట్ పోయి అంతా ప్లాట్ఫామ్ క్లియర్ చేసి స్వామి రండి అని చెప్పి ప్లాట్ఫామ్ నీట్ చేసి పెట్టొచ్చాడు హనుమంతుల వారు. బుద్ధుండకెళ్ళ వాడికి ఒక కోత వచ్చి ఇలా చేస్తే కొన్ని కోట్ల కోతులు వస్తున్నాయి అటాక్ చేయడానికి. ఎలా ఉంటుంది పరిస్థితి? అసలు బుద్ధి పోయింది. రావణాసుడు సీతమ్మని తెచ్చినప్పటి నుంచి వాడి బుద్ధి పోయిందని అనాలి. మినిమం మనకు తెలిసిన కామన్ సెన్స్ కూడా వాడికి పనిచేయట్లా. అంగదుడు కూడా వచ్చాడు, సెకండ్ వార్నింగ్ ఇచ్చాడు. ఆయన మీద కూడా వెళ్ళి ఏదో చేసేద్దాం అనుకున్నాడు. ఆయన ఇచ్చాడు, కిరీటం పట్టి ఇసిరేశాడు బయటికి. రావణాసుడు కిరీటం ఫుట్బాల్ అన్నట్టు ఆడితే అది వచ్చి రాముల వారి దగ్గర పడ్డది. ఒక కథలో చెప్తారు, వాల్మీకిలో లేదు. అంటే ఒక్కొక్కటి శక్తివంతమైన వాడు వచ్చినా కూడా బుద్ధి రావట్లేదు వాడికి. వచ్చి కాలు పట్టుకోపోతాడంట. ఒక సినిమాలో ఆ కథలా రాస్తారు. కాలు పట్టుకోపోతే నా కాలు పట్టుకుని రాముడి కాలు పట్టుకో బాగుపడతావు అంటాడు. ఏది రావణాసుడు వచ్చి కాలు పట్టుకుంటున్నాడు. ఒరే నువ్వు పట్టుకోవాల్సింది నా కాలు కాదురా, రాముడి కాలు పట్టుకోరా అని చెప్తాడు. చెప్పి తన్నేసి ఎగిరి వెళ్ళిపోతాడు ఈయన అంగదుడు. సుగ్రీవుడు వెళ్తాడు, 3వ కోతి చూసి ఊగిపోతుంటాడు. నెక్స్ట్ వస్తుంది సీతమ్మని పట్టుకెళ్ళి రాజు ఈ నెలలో ఆయనతో కొడతాడు, మాయమవుతాడు, అంటే కొడతాడు, మళ్ళీ మాయమే వచ్చేస్తాడు. రాముడు మందలిస్తాడు, రాజుకి నువ్వు పోకూడదు నాయన, పరువు పోతుంది, మేమందరం దద్దమ్మలు అనుకుంటారు, ఎప్పుడైనా యుద్ధానికి ఎవరు పోవాలా?
ముందున్న వాళ్ళు పోతారు, రాజు లాస్ట్కి వస్తాడు. నువ్వే పోయి యుద్ధం చేస్తే మేమెందుకు ఇంకా. రెండోది, రాజు చనిపోతే యుద్ధం ఓడిపోయినట్టుగా. సుగ్రీవుడు కనుక పొరపాటున రావణాసుడు చంపుంటే సీతమ్మని నిర్మోహమాటంగా రాముడు వదిలేసి రావాలి రిటర్న్. ఎంత పెద్ద డేంజర్. సుగ్రీవుడు ఆలోచన చేయకుండా వెళ్ళిపోయాడు, రోషం వచ్చి ఇట్లా దుంకాడు ఆంజనేయ స్వామిలా వెళ్ళి రావణాసుడు తర్వాత వస్తుంది. సరే అది ఎప్పుడని చెప్పుకుందాం. తన వైభవం అంతా చూపించాడు. దాని తృణప్రాయంగా భావించింది సీతమ్మ. కనికరించమని కాళ్లపై పడ్డాడు. చూడండి ఎంత దిగజారిపోయాడు. ఎక్కడ రావణ బ్రహ్మ రాక్షసత్వంలో ఎలా దిగజారిపోయాడు కాళ్ళ దగ్గరికి. నిరాకరించింది ఆ మహాసతి. చిప కాలితో తన్నను కూడా తన్నలే, తంతే ముట్టుకోవాల్సి వస్తుందని. ఈమె పవిత్రత అది రావాలి. గర్ల్స్ అమ్మ దగ్గర అది నేర్చుకోవాలి. హనుమంతుల వారి దగ్గర బాయ్స్ అది నేర్చుకోవాలి. రావణాసుడి దగ్గర అది నేర్చుకోకూడదు అని నేర్చుకోవాలి. మహాసాధ్వి భరించలేకపోయాడు దశకంఠుడు. ఈయనకి ఎంత కోపం వచ్చిందంటే, ముల్లోకాలు నన్ను చూసి భయపడతాయి, ఈ ఆడది ఏంటి నన్ను చులకనగా చూస్తుంది, ఆడదిగా చూస్తున్నాడు, తల్లిగా చూడట్లే. కాళ్ళ మీద పడ్డా కూడా నువ్వు అంటుంది. ఏమన్నాడు? 1 year టైం ఇచ్చాడు. ఒప్పుకున్నాడు. లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ నేను నాకు బ్రేక్ఫాస్ట్కి వండి ఇచ్చేస్తాను, నేను తినేస్తాను అన్నాడు. చూడు, సీతమ్మని చంపి ముక్కలు చేసి టిఫిన్ చేసి ఇస్తే తింటాడంట వీడు. అంత దరిద్రుడు వాడు. అంటే నాకు కానిది ఇంకెవరికి ఉంటుంది దాని పైశాచికత్వం. అర్థమైందా? అది కూడా రాక్షసత్వమే. అందుకు కదా విష్ణువు చంపేది. మీ బుద్ధులు ఇలా ఉంటే ఎందుకు ఉంచుతాడు? దశకంఠుడు ఆవేశంతో మైథిలి అంటున్నాడు అమ్మవారితోని, నీకు 12 నెలలు గడివిస్తున్నాను, 12 months టైం ఇచ్చాడు. ఈ లోపల నువ్వు దారికి రాకపోతే, అంటే నా మాట వినకపోతే, మరునాడు ఉదయమే ప్రాతకాల భోజనం అంటే ఏంటి? బ్రేక్ఫాస్ట్. వంట వాళ్ళు నిన్ను సిద్ధం చేస్తారు, వంట వాళ్ళు నిన్ను వండి నాకు పెడతారు అని చెప్తున్నాడు బ్రేక్ఫాస్ట్కి. అక్కడి రాక్షసులతో ఈమెను అశోకవనానికి తీసుకుపోండి. మళ్ళీ చూడండి, కోపం ఉంది కానీ ఈమె మోస్ట్ వాల్యుబుల్ అని చెప్పడానికి, అంటే రావణాసుడికి సీతమ్మ మోస్ట్ వాల్యుబుల్. వాడు వస్తువులా చూస్తున్నాడు, అమ్మలా చూడట్లే. అందుకని ఆయనకి ఇష్టమైన వనాలకు వెళ్ళి అన్నింటిలో ఇష్టమైన వనం అశోకవనం. అక్కడ పెట్టమన్నాడు. పెట్టి అక్కడ మళ్ళీ మగవాళ్ళు లేరు కావలా, ఆడవాళ్ళనే పెట్టాడు. అంటే ఇంకో మగవాడు చూడకూడదు సీతమ్మని. వాడు పైశాచికం చూడండి ఎలా ఉందా. మగభటులు లేరు అక్కడ, ఆడవాళ్ళనే పెట్టాడు మళ్ళీ కాపలాకి. వనం మధ్య ఒక రహస్య ప్రదేశంలో ఉంచి చుట్టూ కాపలాగా ఉండండి, ఎలాగో ఒకలాగా ఈమెను ఒప్పించండి, మీరు మాయమాటలు చెప్పండి, మీకున్న విద్యలు ఏదో ప్రయోగించండి, ఆమె మనసు మార్చి నా వైపు వచ్చేటట్టు చేయండి అని చెప్పిపోయాడు ఈ ఆడ రాక్షసీమణులకు అని ఆజ్ఞాపించి రుసరుసలాడుతుంది. అని పనవలేదుగా, ఇక చికాక్ వెళ్ళిపోతున్నాడు నడుచుకుంటూ. అంత పెద్ద విగ్రహం, నల్లగా ఉంటాడు, పెద్ద కళ్ళు, బుర్ర మీసాలు అంటారు చూసారా. హనుమంతుల వారే ఆశ్చర్యపోతారు ఫస్ట్ టైం రావణాసుడి నుంచి. ఆయన వస్తుంటేనే ఆ వెలుగు అలా వస్తుంటుందంట. అంత గొప్ప తపస్సు ఆయనకి. రావణాసురుడు శివుడి సాక్షాత్కారం పొందినవాడు, శివుడి ప్రియమైన భక్తుడు అంటే ఎలా ఉండాలా? అందుకే రాముడు రావాల్సి వచ్చింది, వేరే వాళ్ళ చేతిలో చావాడు ఆయన. మనిషిలో వస్తాడంటే ప్రతి మనిషి చంపేయచ్చుగా, పుల్లలు పెట్టి కొట్టేసి. రాముడు ఎందుకు వచ్చాడు? బాణాలు నా ఉద్దేశం, చంపచ్చుగా. నర వానర తప్ప అన్నాడు. అంటే హనుమంతుల వారికి ఛాన్స్ ఉంది, సుగ్రీవుడికి ఛాన్స్ ఉంది, వాలికి ఛాన్స్ ఉంది, కోతుల జాతికి అన్నిటికీ ఛాన్స్ ఉంది రావణాసుని చంపడానికి. మనిషి జాతికి అందరు కానీ చంపారా? రాముడు మాత్రమే చంపగలడు. శివ భక్తుడు రాముడు. మళ్ళీ రావణ సంహారమయ్యాక శివలింగ ప్రతిష్ఠ చేశారంటారు. ఎందుకంటే బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది. బ్రాహ్మడు కదా రావణాసురుడు, చంపాడు కదా. సరే ఆజ్ఞాపించి రుసరుసలాడుతూ వెళ్ళాడు. పాపం రాముడు చాలా ట్రై చేశాడు చంపకుండా ఉండడానికి. వాడు వింటే కదా, వాడు చావు వాడే తెచ్చుకున్నాడు. ఆడపుల్లల మధ్య జింకలాగా రాక్షస స్త్రీల మధ్య సీతమ్మ బిక్కుమంటూ కాలాన్ని గడుపుతున్నారు. అమ్మ ఈ కష్టాలను తొందరగా బయటికి రావాలని కోరుకుంటూ తొందరలో ఈ ఘట్టం పూర్తి చేద్దాం. సర్వం శ్రీ ఉమామేశ్వర పాదారవిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి.